కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రైతు భరోసా హామీలు అమలు కాకపోవడంతో తెలంగాణ రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఎండాకాలం పంటను సాగు చేయడానికి ఇబ్బంది పడుతున్నామని వాపోతున్నారు. గతంలో వరి పంట నాట్లు వేసే సమయానికి రైతు బంధు రావడంతో ఖర్చులకు ఉపయోగపడేదని పేర్కొన్నారు. ఇప్పుడు ఆ డబ్బులు రాకపోవడంతో మళ్లీ అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తోందని అన్నారు. రైతు భరోసా పథకాన్ని తక్షణమే అమలు చేయాలని మంచిర్యాల జిల్లా రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. రైతులు ఎండాకాలం పంటకు సంబంధించి పనులు చేపడుతుండగా ఇప్పటికీ రైతు బంధు రాకపోవడంతో అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులైతే ఆందోళన చెందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తాము రైతు భరోసా కింద ఇటు రైతులతో పాటు కౌలుదారులకి 15,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తాం. అంతేకాకుండా రైతు కూలీలకు 12,000 రూపాయలు, పాడి కింద అడ్వాన్స్ 500 ఇస్తామని చెప్పినప్పుడు కూడా ఇప్పటికీ అమలు కాకపోవడంతో అయితే ఇటు రైతులు అయితే ఆందోళన చెందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి మనం ఆజ్పూర్ మండలంలోని నరసింగపూర్ గ్రామం వద్ద ఉన్నాం. మనతో పాటు యువ రైతులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. రైతు బంధు ఏ టైంకి వచ్చేది, మీకు ఏ విధంగా ఉపయోగపడ్డది, ఇప్పటి వరకు రైతు బంధు వచ్చిందా, పరిస్థితులు ఎలా ఉన్నాయి మీకు? ఈ సంవత్సరం సీజన్కి సంబంధించి రైతు బంధు ఇంకెవరికి కూడా రాలేదు. ప్రభుత్వం కూడా మారింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సుమారు ఒక నెల రోజులు అవుతున్నది. మరి కొత్త రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ముందు కౌలు రైతులకు రైతు భరోసా కింద కూడా ఈ పథకం ఎకరాన 15,000 రూపాయలు ఇస్తామని చెప్పింది. దాంతోపాటు భూమి యజమానులకు కూడా 15,000 ఇస్తామని చెప్పింది. రైతు భరోసా స్కీమ్ కింద కౌలు రైతులకు కానీ భూమి యజమానులకు కానీ ఎలాంటి కిరికిరులు లేకుండా ఎవరికి చెందాల్సింది వారికి చెందే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పటిష్టాత్మకంగా నిర్ణయం తీసుకొని ఈ పథకాన్ని అమలు చేస్తే ప్రతి కౌలు రైతుకు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 50% మంది కౌలు రైతులకు లబ్ధి చేకూరుతుంది. దాంతోపాటుగా ఏదైతే వరి పంటకు 500 రూపాయల బోనస్ ఇస్తా అని చెప్పిందో ఆ బోనస్ కూడా ఇస్తే మేజర్గా ఈ కౌలు రైతులకు కానీ నిజంగా వ్యవసాయం చేసి కష్టపడేటువంటి రైతుకు మేలు జరుగుతుంది. దాంతోపాటుగా మిగతా పంటలు ఏవైతే ఉన్నాయో ఈ పత్తి కావచ్చు, శనగలు, కందులు ఇలాంటి పంటలకు కూడా కొంత మద్దతు ధర ఇస్తే రైతుల యొక్క జీవన ప్రమాణం మరింత మెరుగుపడతాయని మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. దాదాపు గత ప్రభుత్వంలో మీకు రైతు బంధు ఏ టైంకి వచ్చేది, ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉన్నాయి పరిస్థితులు? గత ప్రభుత్వంలో యాసంగి నాట్లేసిన తర్వాత ఆ నాట్లేసేటువంటి సమయంలో రైతు బంధు వస్తూ ఉండే. ఈసారి ప్రభుత్వము మారడం వల్ల ఈ రైతు బంధు ఇప్పటికీ కూడా రాలేదు. కేవలం ఒక ఎకరం లోపలకు మాత్రమే పడినాయి. మిగతా ఎవరికి కూడా ఆ రైతు బంధు ఇంకా రాలేదు. ఎట్లా ఉన్నాయి పరిస్థితులు మరి ఇప్పుడు రైతు బంధు సాయం ద్వారా ఈ నాట్లు వేయడం కానీ, మందు బస్తాలకు, విత్తనాలకు, నాట్లు వేసినటువంటి కూలీలకు ఇలాంటి ఖర్చులకు ఉపయోగపడుతుండే. ఇప్పుడు ఆ యొక్క రైతు బంధు రాని కారణంగా కొంచెం రైతులైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే ఈ పెట్టుబడి బయట దొరకడం కష్టంగా ఉంది. ఈ కూలీలు కానీ, మందు బత్తాలు కానీ షాప్కి వెళ్తే వాళ్ళు ఉద్దెర ఇవ్వకపోవడం కొంత ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నాం. మనతో పాటు మరికొంతమంది రైతులు ఉన్నారు. వారిని అడిగి కూడా తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు మీరు ఎన్ని ఎకరాలలో పంటలు సాగు చేస్తున్నారు, ఎట్లా ఉన్నాయి పరిస్థితులు మీకు? నేను 8 ఎకరాలు సాగు చేస్తున్నాను. దానిలో 5 ఎకరాలు పత్తి, 2 ఎకరాలన్నర వరి, ఒక 20 గుంటలు కూరగాయలు సాగు చేస్తున్నాను. ప్రభుత్వము ఇప్పుడు రైతుకు భరోసాగా రైతు భరోసా అని ప్రకటించింది. ఇది పట్టేదారుకు 15,000 అని, కౌలు రైతుకు 12,000 అని ప్రకటించింది. ఈ రైతు భరోసా పథకము అనేది గిట్టుబాటు ధర మీద బోనస్ ప్రకటిస్తే ఎవరైతే పండించారో వాళ్ళకే చెల్లుబాటు అయ్యే విధంగా ఉంటుంది. కానీ ఈ రైతు భరోసా అనేది పట్టేదారికే చెల్లిస్తుంది. ఇప్పుడు ఫామ్లో చూస్తున్నాం, అటు రైతు ఉన్నది, ఇటు కౌలుదారు ఉన్నది. దేనికి పెట్టాలని ఇప్పుడు నేను 2 రకాలుగా చేస్తున్నా. ఒక 3 ఎకరాలు కౌలు చేస్తున్నా, 5 ఎకరాలు నా పట్టా భూమి చేసుకుంటున్నా. నేను కౌలు రైతుగా పెట్టుకోవాలన్నా పట్టేదారిగా పెట్టుకోవాలనేది నాకే అర్థమవుతలేదు అది. కాబట్టి ఈ ప్రభుత్వం ఇచ్చే రైతు భరోసా అనేది పండించిన రైతుకు చెల్లించే విధంగా గిట్టుబాటు ధర, సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించిన గిట్టుబాటు ధరకు బోనసు ఎంతో కొంత ఇది ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా వరికి 500 అని ప్రకటించింది. ఈ 500 అనేది ఆ విధంగానే పత్తి కూడా 1,000 రూపాయల 1,500 ఎక్స్ట్రా బోనస్ చెల్లిస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. దాదాపు వర్షాకాలం సంబంధించినటువంటి పంటనైతే వడ్లనైతే మీరు అమ్ముకున్నారు, ఇప్పటికీ డబ్బులు కూడా రాలేదు. ఓవైపు మళ్ళీ యాసంగి పంటకు కూడా
మీరు పంటలను అయితే సాగు చేస్తున్నారు. ఇప్పటికీ రైతు బంధు రాలేదు. మరి ఎట్లా ఉన్నాయి పరిస్థితులు? ఎరువులు కానీ విత్తనాలకు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు మీరు? అందరూ పైసలు లేక అందరు ఇబ్బంది పడుతున్నారు. ఇంతకుముందు ఈ టైం వరకు వాడు ఆ పైసలతోటే అడ్జస్ట్ చేసుకున్నారు. ఇప్పుడు అందరికి బాగా ఇబ్బంది అవుతుంది. ఏం డిమాండ్ చేస్తారు ప్రభుత్వాన్ని? రైతు బంధు వెంటనే రావాలి, రైతు బంధు వెంటనే ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలి రైతులని. దాదాపు చూడొచ్చు ఇక్కడ మనకు రైతులు చెప్తున్నది కూడా ఒకటే, గత ప్రభుత్వంలో ఏదైతే రైతు బంధు తీరా ఇటు యాసంగి పంట స్టార్టింగ్లో లేదనుకుంటే తాము వరి నాట్లు వేసుకున్న సమయంలో వస్తే ఎంతో కొంత ఖర్చులకు అయితే ఉపయోగపడేది. ఓవైపు ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కొలుదీరి నెల అయినప్పటికీ కూడా ఇప్పటికీ రైతు బంధుకు సంబంధించి తమకు ₹1 కూడా రాకపోవడంతో, అంతేకాకుండా ఇటు వానకాల పంటనైతే అమ్ముకున్నాం, ఆ పంటకు సంబంధించినటువంటి డబ్బులు రాలేదు. ఇప్పుడు పెట్టుబడికి మళ్ళీ అప్పులు చేసే పరిస్థితులు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా ఇప్పటికైనా కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం రైతుల గురించి ఆలోచించి ఏదైతే రైతు భరోసా కింద రైతులకు ఇచ్చినటువంటి హామీలను తక్షణమే నెరవేర్చాలనేసి రైతులైతే డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సతీష్తో శ్రీనివాస్, ప్రైమ్9 న్యూస్, మంచిర్యాల జిల్లా నుండి.